నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఆంధ్ర రాష్ట్రంలోని మనం కంటిన్యూస్ తరచు చూస్తూనే ఉన్నాం. వైసీపీ గవర్నమెంట్ గతంలో అంటే ఉన్నప్పుడు పదవిలో లేకుండా ఉన్నప్పుడు కన్నాను వైసీపీ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పటి నుంచి ఎక్కువగా మత మార్పిడులు జరగడము, చర్చిలు ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేయడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ వచ్చాము. సో ఇప్పుడు మళ్ళాను అదే కొనసాగుతూ ఉంది అనే దానికి ఇంకొక నిదర్శనం ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఒక చర్చికి సంబంధించిన ఫాస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా దారుణంగా దూషించడం, నరికేస్తాడు కదా. అసలు అంటే ఆ పదం వాడలేక వాడలేరు. ఆ పదాన్ని వాళ్ళు అన్నప్పుడు మనం చెప్పడానికి ఏమైంది? సో అంటే ఎవరు అసలు మీకు జీసస్ పొరుగువాడిని ప్రేమించుము అని చెప్పింది మీకు ఎక్కలేదన్నమాట. అంటే యు ఆర్ నాట్ ఏ రియల్ క్రిస్టియన్. మీకు అర్థమైందా? అంతే. అసలు హిందూ మతం మీద మీరు ఎందుకు పడతారు? మీరందరూ నాకు అర్థం కాని విషయం. హిందూ మతం గురించి మాట్లాడే అసలు మీరెవరు? హూ ఆర్ యూ? మీరు నిన్నటి వరకు ఆ మతంలో ఉండి మీరు మారండి, ఎవరు వద్దంటల్లా. మీకు ఇష్టమైతే మీరు మతం మారండి, దేశం వెళ్ళి మారండి, ఎక్కడికైనా వెళ్ళండి. భారతదేశంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉండే పవన్ కళ్యాణ్ని తిట్టాడంటే ఎంత ధైర్యం నీకు? అదే కదా. నీ వెనకాల ఎవరున్నారు? ఇతను కోనసీమ జిల్లా ముమ్మిడివరం పక్కన కౌశల్యపాలెం, అందులో అక్కడ ఉంటాడు. చంటిదోరాట అసలు పేరు. అలియాస్ ఏం కెనడీ? డేనియల్ కెనడీ. అంటే నిన్నటి వరకు హిందూ మతంలో ఉన్నావు నువ్వు. మరి ఇప్పుడు ఎందుకు పాప అంత వెగటైపోయింది? ఇప్పుడు పాస్టర్ అంటే పాస్టర్కి అసలు ఏంటి క్వాలిఫికేషన్స్ అది తెలవాలండి. అసలు ఏ చర్చ్ అది, ఎప్పుడు కట్టారు, పర్మిషన్స్ ఉన్నాయా లేదా, హూ ఆర్ యూ? ఇప్పుడు 7,000 చిల్లర చర్చిలు రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి తెలుసా మీకు? ఒక చాప కింద నీరులాగా వాళ్ళు క్రిస్టియానిటీని ఇది చేస్తారు. అందుకోసం ఆయన అల్లుడిని వాడుకున్నాడు. అల్లుడు కూడా అందుకు దోహదం చేశాడు. పాపం కేఏ పాల్ని నానా ఇబ్బంది పెట్టారు. కేఏ పాల్ గొప్పతనం ఏంటో మొన్న కూడా చూసాం కదా. అమెరికన్ సెనేట్కి వెళ్ళి మాట్లాడాడంటేనే అతని గొప్పతనం మనకు అర్థం అవుతుంది. నిన్న కూడా చెప్పాడు యుద్ధం వారం రోజుల్లో ఆగిపోతుంది. నిన్న నేను చెప్పా వారం రోజులు తప్పితే 10-15 రోజులు అన్నా. ఆ తర్వాత అతనిది కూడా వచ్చింది. మ్యామ్, ఇక్కడ ఏంటంటే కేఏ పాల్ క్రిస్టియన్ కంట్రీస్ కి ఇంచుమించుగాను ఒక దోతలాగా ఉన్న వ్యక్తి కూడా ఎప్పుడు ఇండియాలోని భారతదేశం తెలుగు రాష్ట్రాల్లో మత ప్రచారానికి ఎప్పుడు పాల్పడలేదు. అదొకటి మెచ్చుకో. ఆయన శాంతి దూత అంటాడు ఆయన. ఇప్పుడు నిజంగా క్రిస్టియానిటీని నమ్ముకుంటే ఇట్లాంటి పిచ్చి పనులు ఎవడు చేయడు. మతం అనేది అభిమతం, వాళ్ళ ఇష్టాలు అంతే. అంటే ఇవాళ ఇతని వెనకాల ఎవరున్నారు? ఇంకొకటి మన సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది కదా, మీరు ఒకసారి మతం మారాక రిజర్వేషన్స్ వర్తించమని కూడా చెప్పింది. దీని మీద నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం డీప్ గా స్టడీ చేయొచ్చు. ఎందుకంటే నాకు చాలా మంది తెలుసండి, నేను క్రిస్టియన్, నా పిల్ల హిందూ అంటే ఎట్లా కుదురుతుంది? అంటే రిజర్వేషన్స్ కావాలి మీకు, హిందువుల డబ్బులు కావాలి మీకు, మళ్ళీ హిందువులు తిడతారు. అసలు సనాతన ధర్మం అంటే తల్లిని చెల్లిని అమ్మేసినట్టేట. నువ్వెవడు చెప్పటానికి? అసలు నువ్వు ఎవరిని నమ్మేసి నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్ళావు? ఎవరిని నమ్మేసి నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్ళావు? నిన్ను నువ్వు అమ్ముకున్నావా? దశమ భాగం కోసం నిన్ను నువ్వు అమ్ముకున్నావా? నువ్వెవడు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు హిందూ మహిళల గురించి మాట్లాడడానికి నువ్వెవడు? అసలు నేను నీ తల్లి చెల్లి గురించి నేను మాట్లాడి, నాకు మనకు అనవసరం. అసలు నీ ఫ్యామిలీ గురించి నాకు అనవసరం, నీ గురించి అవసరం. నువ్వు మాట్లాడిన మాటల గురించి అవసరం. నువ్వు మళ్ళా ఇప్పుడు అరెస్ట్ చేశారు అతన్ని, తర్వాత సారీ చెప్పాడు. సారీ చెప్తే అయిపోదు, వీళ్ళకి శిక్ష పడాలండి. అవును, ఒక జీవితకాలం జైల్లో పడేయండి ఇట్లా మాట్లాడితే. కొత్త రూల్ తీసుకురండి, ఆంధ్రప్రదేశ్ లో ఏం నష్టం లేదు. అవును, క్రిస్టియన్స్ ఇట్లా వాగితే వాళ్ళని తీసుకెళ్లి జీవితకాలం ఖైదు చేయించండి. ఇప్పుడు బుల్డోజర్ తీసుకురండి, ఆ చర్చి అసలు నిజంగా అనుమతులు ఉన్నాయో లేకపోతే బుల్డోజర్ తీసుకురండి, నష్టం ఏం లేదు. అసలు భయపడడానికి తావే ఇవ్వకూడదండి. భయానికి అసలు ఏమంటారు అవకాశం ఇవ్వకూడదు. అలా చేస్తే గానీ బుద్ధి రాదు. అవును, ఎందుకంటే రెచ్చిపోతున్నారు. అంత అవసరం లేదు మేడం. అసలు ఉన్న రాష్ట్రంలోని కల్లోలాలు ఏంటి? అసలు మత కల్లోలాలు డబ్బు కోసం అండి ఇవన్నీ. డబ్బు రాజకీయం అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలంటే మంచి పనులు చేయి, ప్రజల్లోకి వెళ్ళు. మత కలహాలు ఎందుకు రేకొడతారు మీరు? అసలు పవన్ కళ్యాణ్ నరికించేస్తాను ఎందుకంటే ఇది నేను జగన్మోహన్ రెడ్డి చెప్పారని నేను అంటల్లా. జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉండి అసలు నేను వైసీపీ గురించి కూడా మాట్లాడతాను. అన్నింటినీ మనం వైసీపీకి ఆపాదించకూడదు.
కాకపోతే నేను అనేది ఏంటంటే మత కల్లోలాలు ఎవరైనా కూడా రేకొట్టకూడదు అంట. అంటే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక పాయింట్. వెనకాల ఎవరున్నారు ఉమ్. అది తీయండి బయటికి. జగన్మోహన్ రెడ్డి కాకపోతే అక్కడ లోకల్ అనుచరుడు ఎవరన్నా ఉన్నారా అది మనకు తెలియదు కదా. ఇప్పుడు మత మౌఢ్యం ఉండకూడదండి. అవును. ఇవాళ సనాతన ధర్మం అనే పేరు చెప్తే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? అసలు నువ్వు ఏం చదువుకున్నావు? అసలు నీకు ఏం తెలుసు సనాతన ధర్మం గురించి? వైదిక ధర్మం గురించి నీకేం తెలుసు? అసలు హిందూ మతం గురించి నీకేం తెలుసు? నీ నాన్న అడిగిందా హిందూ మతం? నువ్వు మా మతంలోనే ఉండు, నువ్వు కన్వర్ట్ కాకని మేము చెప్పలేదుగా. అసలు ఎప్పుడూ చెప్పరు. అసలు అవసరం లేదండి. అవసరమే లేదు అసలు. ఇప్పుడు నువ్వు ఎందులో ఉంటే ఎవడికి ఎందుకు? అదే కదా. నువ్వు నీ బతుకు నువ్వు బతుకు. నువ్వు మోసం చేస్తావా, మంచిగా ఉంటావా, ఏంటిది ఏం చేస్తావు అనేది నీ ఇష్టం. అది కాకపోతే ఏంటంటే పక్క మతాన్ని పరమత సహనం అనేది నేర్పించింది ఒక మతమా అంతే. నేను అడుగుతా, ఏ మతమైనా సరే పరమత సహనం నేర్పించకుండా నీ పక్కన నీ పొరుగు వాడిని నీ వలే ప్రేమించు అని కదా బైబిల్ చెప్పిందని మనం చిన్నప్పుడు చదువుకున్నాము. మరి ఎందుకు నువ్వు ప్రేమించలేకపోతున్నావు? నీకు ఎందుకు అంత అసహనం? ఆయన ఇవాళ సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇప్పుడు మనుషులు మారరా అండి? చిన్నప్పుడు ఒకలా ఉంటాం, అవును, ఎంగేజ్ లో ఒకలా ఉంటాం, తర్వాత ఒకలా ఉంటాం, నడి వయసులో ఒకలా ఉంటాం, ఒకలా ఉంటాం. చాలా మన నారాయణ తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు అంటే మారినట్టే కదా. కమ్యూనిస్ట్ గా ఉన్న ఒక వ్యక్తి భావజాలం మారి ఉండొచ్చు, దాన్ని తప్పు పట్టట్లే మనం. అంతే, మార్పు ఎప్పుడైనా వస్తుంది. సో ఇతను కమ్యూనిజం గురించి మాట్లాడాడు, చెగువేరా అన్నాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడేమో సనాతన ధర్మం అంటున్నాడు అంటే అతని ఇష్టం. అది మీరెవరు మాట్లాడటానికి? మంచిదే కదా. ఇప్పుడు పాజిటివ్ గా అదే శాంతిగా అతనికి ఆనందంగా ఉందేమో, అతనికి ఆరోగ్యంగా ఉందేమో, అది మీరెవరు మాట్లాడటానికి? కాబట్టి ఇప్పుడు అతను ఎవరు, డేనియల్ కెనడీ అనే అతన్ని అలా వదిలేయకూడదు. బుల్డోజర్ తీసుకురండి. అంటే ఒకరికి జరిగితే రెండో వాడికి భయం వస్తుంది. అన్ని తెలుసుకోవాలి. రాష్ట్రం మొత్తం ఇలా ఎంతమంది ఉన్నారు, అసలు వీళ్ళందరూ స్లీపర్ సెల్స్ లాగా ఎలా పనిచేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలండి. ప్లస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నలుగురిలోకి వెళ్ళిపోతాడు ఆయన జనాల్లోకి. కొంచెం ఆలోచించుకోమని. ఎందుకంటే ఎలక్షన్ టైంలోనే బ్లేడ్లు పట్టుకుని వాళ్ళు వచ్చారు. అవును, అది అసలు విషం పూసిన ఏంటి అప్పుడు భయపడ్డాం మనం. సో అందుకని చాలా మంది నజర్ ఆయన మీద ఉంది కాబట్టి ఆయన జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. తప్పకుండా.